నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే వంశీ. ఈ పదవి మీ అభిమానుల్లో కొంతవరకు నిరాశను కలిగించిన మీకు ఎట్లా అనిపించింది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ విషయంలో హ్యాపీ. కానీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు, కానీ చివరికి దీంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందా, లేదంటే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనే భయంతో ప్రభుత్వం ఇచ్చిందంటారు? లేదు, నేను బయటకు వచ్చి పెద్దగా మాట్లాడేందుకు కూడా ఏమీ లేదు. మంత్రివర్గంలో ఛాన్స్ దొరకలేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వటం జరిగింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీరు పార్టీ అధికారంలో రావడానికి గతంలో చాలా చేసున్నారు. ఇలా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ మూడింటికి వెనకాల రోజు రచ్చబండ కార్యక్రమం అని చెప్పి గత ప్రభుత్వం యొక్క తప్పులన్నీ ఎత్తి చూపారు. అంటే ఎందుకని మీకు సరైన ప్లేస్ ఇవ్వడానికి అభద్రతా భావం ఏమైనా ఉందంటారా? అటువంటిది ఉందని నేనైతే అంతకుముందు అనుకోవాలా, ఇప్పుడు అనుకోవట్లా. ఇప్పుడు అనుకోండి ఏముంటుంది అభద్రతా భావం. ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంత మెజార్టీతో వచ్చిన తర్వాత అభద్రతా భావం ఉండే అవకాశమే లేదు. కానీ గతం మీరు ఒక్కసారి మీ ఆరా చూస్తే ఢిల్లీ కావచ్చు, ఇక్కడ కావచ్చు, మీకుండే పరపతి కావచ్చు, ఈయనకి అవకాశం ఇస్తే ఇంకొంచెం స్థాయికి వెళ్ళిపోతారేమో, దాటిపోతారేమో అనేది ఏమైనా ఉందేమో? లేదు, అటువంటిది ఉంటుందని నేనైతే అనుకోలే. ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన కూడా రాలేదు. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఇమేజ్ ఎక్కువైనా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ అది నాకు అడ్డంగా అయిందని నేనైతే అనుకోవట్లా. బట్ ఇన్ జనరల్ మీరు అన్నది కరెక్టే కావచ్చు. ఇన్ జనరల్ నా విషయంలో మటుకు అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అందరితోటి మంచి సంబంధాలే ఉన్నాయి. అది కారణం కాదు, ఎందుకయిందో అయింది, అయిన మాట నిజం. బట్ కారణం అది కాదనే నా సంపూర్ణ విశ్వాసం. మీరు గతంలో ఎంపీగా చేశారు. ఎప్పుడు ఇట్లాంటి దొందుడుకు స్వభావం, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేసే విధానంలో ఇలాంటి దొందుడుకు స్వభావం ఎప్పుడు చూపించాల. కానీ ఉండి నియోజకవర్గానికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఒక దొందుడుకు స్వభావం కావచ్చు, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తా ఉన్నారు. ఏమి నిశ్చయించుకున్నారు అసలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత? అంటే నాకు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సుమారు ఒక 6 నెలలు అయితే ఏదో సజావుగానే జరిగింది ఉంది. 6 నెలల్లో నేను డెవలప్మెంట్ కోసం చాలా పనులు ఇనిషియేట్ చేయడం జరిగింది. అవును, లెటర్స్ కూడా ఇచ్చారు. ఒక ఎంపీగా చాలా పనులు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియేట్ చేశానో అవి మొత్తం నాకు జగన్కి కొంచెం డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా స్పెసిఫిక్గా నేను ప్రపోజ్ చేసింది ఏది కూడా జరగ వీల్లేదు అన్న ఉద్దేశంలో ఆపేశారు. సో నేను ఎక్సెప్ట్ నా ఎంపీ నిధులు అందరికీ ఇవ్వటం తప్ప వాటి పనులు కూడా జరగలేదు కదా. ఆ పనులు కూడా చాలా వరకు జరిగిన వాళ్ళ. అవును, చాలా వరకు జరిగినాయి. ఎస్, యూ గాట్ రైట్ ఇన్ఫర్మేషన్. ఆ పనులు కూడా కలెక్టర్ని బెదిరించి, అప్పుడున్న కలెక్టర్ని ఎంపీ లాట్స్ క్లియర్ చేయొద్దు, మరి గతంలో ఇచ్చిన వాటికి కూడా ఆ బిల్స్ మ్యాక్సిమం పెండింగ్ పెట్టండి, కొత్తవి ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇబ్బంది పెట్టండి. అండ్ ఒక 2 చోట్ల తప్ప 5 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు. సో ఆ 5 చోట్ల ఆ ఎమ్మెల్యేలు ఆ లోకల్ ఈ పంచాయతీ రాజుల మీద ప్రెషర్ పెట్టి ఆ పనులు కూడా శాంక్షనే అవనవల, రొటీన్లో అవ్వాల్సిన శాంక్షన్లు కూడా అవనవల. అలా చాలా పాలకొల్లు ఉండి నియోజకవర్గాల్లో కొంచెం ఖర్చు పెట్టగలిగాం. అక్కడ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి అయినా ప్రయత్నం చేశారు. బట్ కొంతవరకు నా నిధులన్నీ ఎక్కువగా ఇప్పుడు ఆచంట నియోజకవర్గంలో రంగరాజన్ ఉండేవాడు, కొన్నాళ్ళు మంత్రి చేశాడు. అక్కడ నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టిన రఘురామకృష్ణరాజు చేసి డెవలప్మెంట్ మాకొద్దు, ఆ నిధులు మాకొద్దు అని అక్కడ నర్సాపురం, తణుకు, కొంతవరకు తాడేపల్లిగూడెం చేయగలిగాం. అక్కడ మంత్రి వేరే పనుల్లో బిజీగా ఉండో మరేం చేత ఎక్కువ పట్టించుకోవాలా, ఆటంకాలు కలిగించాలి. అక్కడ బోల్శెట్టి శ్రీనివాస్ కూడా తను జనసేన నాయకుడు, తను యాక్టివ్గా. బట్ వాళ్ళేం అడగల నన్ను, వాళ్ళెవరో అసలు నాతో మాట్లాడేవారు కాదు, నన్ను అడిగేవారు కాదు. బోల్శెట్టి శ్రీనివాస్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయించుకున్నాడు అప్పుడు. ఇంకా పాలకొల్లు ఉండి, ఎందుకంటే ఉండి కూడా తెలుగుదేశం కాబట్టి. సో మిగిలింది చేయలేకపోయాం.
అండ్ ఇక్కడికి అసలు రాలేకపోయాం. 2-3 సార్లు చావు తప్పించుకున్నాం. అప్పుడు ఏదో పిచ్చి కేసు పెట్టి నన్ను చావగొట్టారు. సో ఆ అసంతృప్తి డెఫినెట్గా అఫ్కోర్స్ అది ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది. అవును. ఎందుకంటే కరోనా సమయంలో మరి పెద్ద పెద్ద నాయకులు కూడా రోడ్ల మీదకి రాలేని పరిస్థితిలో నేను అక్కడ ఢిల్లీలో ఇంట్లో కూర్చుని అవును. ఆల్మోస్ట్ ఆంధ్రాలో ప్రతి ఇంట్లో ప్రవేశించి టీవీ ద్వారా ఈ జరుగుతున్న అన్యాయాలన్నింటినీ నేను చెప్పేవాడిని. నేను ఒక్కనే అప్పుడు రీచ్ అయింది జనాల్లో. అవును. ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత చాలామంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మచ్.